టెంపరేచర్ 40 డిగ్రీలు క్రాస్ అయింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ములుగు పట్టణంలో 210 చలి కేంద్రాలను ప్రారంభించారు కలెక్టర్ దివాకర్. వాతావరణంలో మార్పు కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో గత 4 రోజులుగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రత 40 నుంచి 41 వరకు ములుగు జిల్లాలో ఎండల ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఉదయకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో 210 చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దని చెప్పి ఓదిక్కు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ గత వారం రోజులుగా వాతావరణ మార్పులు చేంజ్ కావడంతో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు బయటికి రాలేని పరిస్థితి ఉంది. కావున దీనిపై మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ ఎండ ప్రభావం ఎలా ఉంది? ఈసారి ఎండాకాలం కొడుతున్నాయి, ఎండలు మండుతున్నాయి. బయట తిరిగే పరిస్థితి లేదు. వాస్తవానికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా అవుతున్నాయి. దాదాపు 40 నుంచి 41, 42 డిగ్రీలు కొడుతూ ఉన్నది. ఇట్లాంటి ఎండలను మేము ఈ సమయంలో అంటే మార్చి చివరి వారంలో మేము ఎప్పుడు చూడలేదు. విపరీతంగా ఎండలు మండుతున్నాయి. ప్రజలు కూడా ఎండల నుండి రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే కొంత వ్యాపారస్తులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే అసలు యాక్చువల్లీ ఎండలు మనకు మేలేస్తాయి. ఇప్పుడు మార్చిలో ఎంత ఎండలు కొడుతున్నాయి, దీని ప్రభావం ఎలా చూపిస్తుంది వ్యాపారస్తులకు? వ్యాపారస్తులు కానీ రోడ్డు మీద నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బంది కలుగుతున్నది. దీన్ని వాస్తవంగా భరించలేకపోతున్నాం. వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారు. వినియోగదారులు కూడా ఎక్కువ మంది నష్టపోతున్నారు. మనం అత్యవసర సమయానికి తిరగలేకపోతున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో రోజు రోజుకు ఎండ ప్రభావితం పడుతుంది. దీని ద్వారా చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మన మధ్యలో మరో వ్యక్తి ఉన్నారు, వారితో డిస్కషన్. బాగా తీవ్రంగా ఉన్నది సార్. ఎండకు బాడీ తట్టుకోలేకపోతాను. అంటే 55, 40 దాటిన వాళ్ళు అసలు ఎండలో తిరగలేకపోతాము. అంత విపరీతమైన ఎండ ఉన్నది. దాని ప్రభావం చాలా కష్టంగా ఉన్నది. అంటే నిత్యావసర పని చేసుకునే వాళ్ళైతే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు ఎండలు ఎప్పుడైనా కూడా ఏప్రిల్, మేలో మనకు ఎండలు వస్తాయి. ఈసారి ముందస్తుగా మార్చి 10వ తారీఖు నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఎలా తట్టుకోగలుగుతారు ప్రజలు? చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అంటే ఇక చెప్పలేనంత ఇబ్బంది. ఈ ఇబ్బంది ఎంతమంది అంటే అవస్థ పడుతూ ఉన్నారో తెలియదు. ఎండి గఫూర్ పాషా, సిపిఎం పార్టీ ములుగు మండల కార్యదర్శి. ఎండ ఈరోజు 40 డిగ్రీలుగా నమోదవుతూ ఉంది. అంటే ఏప్రిల్ నెల ఆఖరిలోనే ఈ ఎండలు ఇంత తీవ్రంగా కొడుతూ ఉన్నాయి. కానీ జనావాసాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో బస్టాండ్ కేంద్రంలో కావచ్చు, లేదంటే మెయిన్ కూడలి కేంద్రాలలో కావచ్చు, ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎండకు సరిపడినటువంటి టెంట్ కానీ లేదనుకుంటే నీటి చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా పిల్లలు ఎగ్జామ్ సీజన్గా ఉంది, పిల్లలు ఎగ్జామ్స్కి బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళకు బస్ సౌకర్యం కానీ లేదనుకుంటే ఇంకా చల్లటి వాతావరణం కల్పించేటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. మెయిన్గా బస్టాండ్ సెంటర్ లోపల ఎండ తీవ్రత బాగా ఉన్నది. చిన్న పిల్లలు వేసుకొని ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వాళ్ళు సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. రేపు ఏప్రిల్ ఎంటర్ అవుతా ఉన్నది. ఏప్రిల్లో ఇంకా ఎండ తీవ్రత పెరిగా బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలి. మంచినీటితో పాటుగా కూడా మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మెయిన్ కూడలిలు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ప్రజలు ఎక్కువగా సందడి ఉన్నటువంటి అంటే ప్రజలు ఎక్కువ రాకపోకలు ఉన్నటువంటి ప్రాంతం లోపల ఈ మంచినీటికి సంబంధించినటువంటిది ప్రభుత్వం జోక్యం చేసుకొని చేయాలి. పండుగలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి, మన దసరా, మన ఉగాది పండుగ వస్తూ ఉన్నది, రంజాన్ పండుగ వస్తూ ఉన్నది. అంటే దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రయాణ రద్దీ బస్టాండ్లలో ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటికి ముందస్తుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కూడా అంటే బస్టాండ్ లోపల ఉన్నటువంటి కాడ అవసరం అనుకుంటే ఏఎన్ఎంలను, ఫస్ట్ ఏఎన్ఎంలు కానీ, సెకండ్ ఏఎన్ఎంలు కానీ, లేదంటే ఆశా వర్కర్లను కానీ నియమించేసేసి ఎవరైనా అస్వస్థ కనుక గురైనట్టయితే వెంటనే వాళ్ళని ఆరోగ్య సూచనలు ఇచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కనుక చేసి హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మాత్రం ప్రాణహాని జరగకుండా కాపాడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందస్తు చర్యగా చలివేంద్రాలు కానీ, మజ్జిగ సెంటర్లు కానీ, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కానీ, లేదనుకుంటే ఎండ బాగా ఉన్నటువంటి బస్టాండ్ లోపల కొంత మేరకు టెంట్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 9 మండలాల్లో ఉష్ణోగ్రతల బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒక దిక్కు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజులుగా వాతావరణ మార్పులు కూడా చేంజ్ అవ్వడం జరిగింది. మనకు ఉష్ణోగ్రతలు కొద్దిగా 38 నుంచి 39, 40 ఈరోజు చూసుకున్నట్లయితే 40 ఉష్ణోగ్రతలు పెరిగినట్లు చెప్పొచ్చు. మనం ఒక దిక్కు మరో దిక్కు చెప్పుకున్నట్లయితే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా ముందస్తు ప్రజలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ములుగు జిల్లాలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల లోపు తమ పనులను ముగించుకొని తమ ఇళ్లకు చేరుకోవాలి. మళ్ళీ సాయంకాలం 6 గంటల తర్వాతనే ఆ రోడ్డుకు రావాలని చెప్పని ఉదయకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉష్ణోగ్రత ములుగు జిల్లాలో 40 నుంచి 41 ఉష్ణోగ్రతలు నమోదైందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. నిజామాబాద్ అర్బన్